పోయిన వారం మనం యాకోబు గురించి నేర్చుకున్నాం కదా. ఈ సంవత్సరం నా వాక్య భాగాలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాం గురించి విన్నాము, ఇస్సాకు గురించి విన్నాము, మొన్న యాకోబు గురించి విన్నాం. యాకోబు గురించి 3 ప్రసంగాలు ఉంటాయి. ఒకటి అయింది మొన్నదేంటి, యాకోబు నిచ్చెన క్రీస్తు. ఈరోజు మరి యాకోబు జీవితంలోనే ఇంకా ముందుకు వెళ్దాం. ఏం జరిగింది, దేవుడు మరి ఎలాగ యాకోబుని మరి బ్లెస్ చేశాడు. ఈరోజు వాక్య భాగము ఆదికాండము 29వ అధ్యాయం నుంచి మనం చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివారు. ఈరోజు నా ప్రసంగం యొక్క శీర్షిక ఏంటంటే దేవుని స్థానంలో యాకోబు జీవితంలో దేవుని స్థానంలో ఎవరిని పెట్టుకున్నాడంటే, మొదటి పాయింట్ రాహేల్ని పెట్టుకున్నాడు. దేవుని స్థానంలో ఎవరిని పెట్టుకున్నాడు? రాహేల్ని పెట్టుకున్నాడు. అలాగే రెండో నాది పాయింట్ ఏంటంటే, లేయా దేవుని స్థానంలో యాకోబుని పెట్టుకున్నాడు. శీర్షిక పేరేంటి? దేవుని స్థానంలో. మొదటి శీర్షిక ఏంటంటే, యాకోబు దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో రాహేల్ని. అలాగే రెండోది, లేయా దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో ఎవరు పెట్టుకుంది? యాకోబుని పెట్టుకుంది. సో దేవుడు వారి జీవితాల్లో ఎలా కార్యం చేశాడు అన్నది మనం చూద్దాం. యాకోబు నేనే ఏసావుని అని తండ్రిని మోసం చేసి తండ్రి దగ్గర ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు. అన్న ఏసావు విషయం తెలుసుకుని యాకోబుని చంపాలని చూసినప్పుడు తల్లి రిబ్కా ఏం చేసింది? ఇస్సాకుతో, ఇదిగో ఒకరోజే 2 బిడ్డల్ని నేను పోగొట్టుకోలేను, యాకోబుని నా అన్న అయిన లాబాను దగ్గరికి పంపించండి, ఎందుకంటే యాసావు చంపడానికి చూస్తున్నాడు. కొంతకాలం ఉండి యాసావు కోపం తగ్గిన తర్వాత మళ్ళీ వస్తాడు. సో యాకోబు బయలుదేరిన తర్వాత అక్కడ మనం దేవుడికి తనకు కనపడి నిచ్చెన రూపంలో, నిచ్చెన పైన దేవుడు ఉన్నాడు. దేవదూతలు కింద నుంచి పైకి ఎక్కుతున్నప్పుడు దేవుని యాకోబు దర్శనం కలిగింది. దేవుడు మాట్లాడి, నిన్ను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను, నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను, మరలా నిన్ను తోడుకొని వస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని 28వ అధ్యాయంలో అంటాడు కదా. నీ సంతానము 14, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణి వలె నగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆచరించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలముందున్నాడు, అది నాకు తెలియకపోయాను, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే, హౌస్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టాడు. సో అక్కడి నుంచి బయలుదేరి 29లో ఎక్కడికి వెళ్ళాడు? ఆ దగ్గర 900 కిలోమీటర్ల దూరం. తల్లి యొక్క అన్న ఊరు లాబాను. చూడండి 29:1 ఉంటుంది, యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళాను. బైబిల్లో కనుక మనం చూస్తే ఎవరైనా తూర్పు వైపు ప్రయాణించారంటే ఏంటన్నమాట, వాళ్ళు దేవునికి దూరంగా వెళ్తున్నట్టు. అందుకనే క్లియర్గా ఇక్కడ
గ్రంథకర్త ఏం రాశాడంటే యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ చూసినప్పుడు బహుశా తల్లి చెప్పుండొచ్చు, మా ఊరు నువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పొలం ఒకటి ఉంటుంది, పొలంలో పెద్ద బావి ఉంటుంది, బహుశా అక్కడే ఎవరు ఎలియాజరు తెలుసా, అబ్రహాం పంపుతాడు కదా నా కొరకు ఒక భార్యని యజమాని తీసుకురమంటే ఎలియాజరు వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గర బహుశా అదే బావి కనిపించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు, అన్లారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అప్పుడు అతను ఏమంటాడు, మేము హారోను వారము. అయితే నేను ఊరికి చేరుకున్నాను. హారోనులో మీకు లాభాన్ని తెలుసా? వాళ్ళు అంటారు తెలుసు. కొంతమంది గొర్రెలు కాపరాలు నువ్వు దగ్గరికి వస్తారు, వాళ్ళని అడుగుతారు తెలుసు. అతడు క్షేమంగా ఉన్నాడా అంటే అతను క్షేమంగా ఉన్నాడంటే ఏంటి, అతను జీవించే ఉన్నాడంటే వాళ్ళు అంటారు క్షేమంగానే ఉన్నాడు. అదిగో లాబాను కూతురు రాహేలు తండ్రి గొర్రెలు పట్టుకుని వస్తుంది. మరి మీరేంటి ఇలా ఉన్నారు, మీ గొర్రెలకి మీరు నీళ్లు పెట్టవచ్చు కదండి. నీళ్ళు ఇప్పుడు పెట్టాం, సాయంత్రం పెడతాం, అందరూ వచ్చిన తర్వాత పెడతాం. ఎందుకంటే దాని మీద మూత తొలగించాలంటే ఒకళ్ళ వల్ల కాదు. ఈ లోపల రాహేలు వస్తుంది. రాహేలు వచ్చినప్పుడు రాహేలుని చూస్తాడు యాకోబు. తర్వాత లాబాను గొర్రెలు చూసి గబగబా వెళ్ళి, రాహేలు చూడటానికి చాలా అందంగా ఉంటుందంట, చూసి వెంటనే వాళ్ళు ఏమన్నారు, ఈ రాయి తొలగించాలంటే చాలామంది కావాలంటే అక్కడ యాకోబు చాలా హీరోయిజాన్ని చూపించి ఒక్కడే చూడండి అక్కడ ఉంటుంది. యాకోబు రాయి పొర్లించు నీళ్లు పెట్టాడు. చూడండి వెంటనే రాయి పొర్లించి నీళ్లు పెట్టి తన గురించి చెప్పుకున్నాడు, నేను లాబాను యొక్క చెల్లి యొక్క కొడుకుని, రిబ్కా కొడుకుని. అంటే తనని ముద్దు పెట్టుకుని బంధువుల్లాగా తను ముద్దు పెట్టుకుని ఏడుస్తాడు. అప్పుడు రాహేల్ పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ డాడీకి చెప్తుంది లాబానికి, ఇదిగో రిబ్కా కొడుకు యాకోబు వచ్చాడంటే అప్పుడు లాబాను వచ్చి ఎవరిని తీసుకెళ్తాడు, యాకోబుని తన ఇంటికి తీసుకెళ్తాడంట. యాకోబుని తన ఇంటికి తీసుకెళ్ళి క్షేమాన్ని అడుగుతాడు, ఏంటి ఎలా ఉన్నారు, మా చెల్లి రిబ్కా ఎలా ఉంది, ఇస్సాకు ఎలాగున్నాడు, క్షేమాన్ని అడుగుతాడు. అప్పుడు అన్ని విషయాలు చెప్తాడంట. చూడండి 13వ వచనం, లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతను ఎదుర్కొనుటకు పరిగెత్తి వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని తన ఇంటితో అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. యాకోబు ఎందుకు వచ్చావు నువ్వు అంటే, ఇలాగా మా తండ్రిని మోసం చేసి తండ్రి ఆశీర్వాదాలను నేను తీసుకున్నాను, నా అన్న నన్ను చంపబోయాడు, నా తల్లి ఏం చేసిందంటే నీ దగ్గర కొంతకాలం ఉండమని పంపించింది. బహుశా అయ్యే సంగతులు చెప్పుంటాడు. కొంతకాలం మా అన్న కోపం తగ్గే వరకు నీ దగ్గర ఉండమని నా తల్లిదండ్రులు చెప్పారు. అప్పుడు లాబాను నిజంగా లాబాను మొదట్లో ఎలా ఉంటాడంటే, నిజంగా నువ్వు నా బంధువుడే, నా మాంసములో మాంసము ఎముకలో ఎముక అని తన్ని హత్తుకుంటాడు. ఒక నెల అయిన తర్వాత ఆ మాంసంలో మాంసం ఎముక కొంచెము ఎడమకెళ్ళి, నువ్వు నా బంధుడు, నేను నాకు ఊరికనే పని చేయొద్దు, నీకేం కావాలో కోరుకోమంటాడు, ఏం కావాలో కోరుకోమంటాడు. సో లాబాను
ఇద్దరు కుమార్తెలు నుండి చూడండి 16వ వచనం. లాబానుకి ఇద్దరు కుమార్తెలు, వారు పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయ జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేసేద్దనను. అందుకు లాబాను, ఆమె అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా. రాహేలుని మొదటి పాయింట్ ఏం చెప్పాము? యాకోబు జీవితంలో దేవుని స్థానంలో ఎవరున్నారు? రాహేలు. 7 సంవత్సరాలు నేను పనిచేస్తాను నీకు. యాక్చువల్గా ఆ రోజుల్లో పెండ్లి కుమార్తెలను ఏం చేసేవారంటే అబ్బాయిలు కొనుక్కునేవారంట. సో 7 సంవత్సరాలు ఎంత నా జీవితం ఉంటుందో అంత సొమ్ముతోటి రాహేలు నేను కొనుక్కుంటాను. లాబాను సరే నీకు రాహేలుని ఇస్తాను అనలే, ఏమన్నాడు? అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలన్నాడు. 7 సంవత్సరాలు బా. కానీ యాకోబుకి అలాగా 7 సంవత్సరాల లేవంటే ఎన్ని? అతని కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైన కనుక నేను నా భార్య వద్దకు పోవున్నట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా, లాబాను ఆ స్థలంలోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని వద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసింది, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను? అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. చూడండి, పెద్దదానికంటే చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. నీ మర్యాద ఏంటో యాకోబు? పెద్దోడికి రావాల్సిన ఆశీర్వాదాలు నువ్వు తీసుకున్నావు, అది మర్యాద? నువ్వైతే మీ తండ్రిని మోసం చేయొచ్చు, మేము మా మర్యాద ప్రకారం చేస్తాం. పెద్దదాన్ని కాకుండా చిన్నదాన్ని. యాకోబు ఏదైతే తండ్రికి మోసం చేశాడో, ఏదైతే అన్నకు మోసం చేశాడో, ఇక్కడ అదే పరిస్థితులు ఎవరికి వచ్చినాయి? యాకోబుకి వచ్చినాయి. నీ మర్యాద ఏంటి? ఎలా నిలుపుకున్నావు? బహుశా లేయ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. లేయ దగ్గరికి వెళ్ళి, రాత్రిరా నిన్ను రాహేలు అంటే నువ్వేం మాట్లాడలేదు, నువ్వు నాతో చెప్పలేదు. బహుశా లేయ అని ఉండొచ్చు. మీ డాడీ దగ్గర నువ్వు ఏసావు అంటే నువ్వేం మాట్లాడలేదు, యాకోబు అని చెప్పావు. నీ మోసం చేయలేదా? లేయ బహుశా యాకోబుని యాకోబుని రాహేలుని ఎంత ప్రేమించాడంటే, ఇదిగో నా జీవితంలో ఉన్న విచారం అంతా, ఒంటరితనం అంతా పోతాది, రాహేలు నాకు కావాలి అని 7 సంవత్సరాలు చాలా సంతోషంగా కొద్ది దినాలుగా చేశాడు. కానీ ఉదయం వెళ్ళేప్పటికి తన జీవితం ఎదురుగుండా ఎవరున్నారు? లేయ. లేయ దగ్గర లేయ ఉందన్నమాట. సో మన జీవితంలో కూడా మనం ఏమనుకుంటే, నాకు అది దొరికితే చాలు, నా జీవితం, నాకు ఈ డబ్బు దొరికితే చాలు, లేకపోతే నాకు ఈ విషయం నా జీవితంలో జరిగిపోతే నాకు ఇంకా ఏమీ అవసరం లేదు. చాలా ఆశలు
దేవుని మీద కాకుండా ఈ లోక సంబంధాల మీద, ఈ లోక విషయాల మీద పెట్టుకుంటాం. అదే దేవుడిగా మనం కొలుస్తాం. ఇస్సాకు అంట రాహేలుని బహుగా ప్రేమించాడు. ఒంటరిగా ఎడారిలో బయలుదేరినప్పుడు దేవుడు ప్రత్యక్షమై నిన్ను ఆశీర్వదిస్తాను, నీతో ఉంటాను, నీకు తోడుగా ఉంటాను అన్నీ మర్చిపోయాడు. ఇంకో విషయం తెలుసా, ఎలియాజరు ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు, అబ్రాహాం పంపినప్పుడు ప్రార్థన చేసుకుంటాడు ముందర, ప్రభువా ఇదిగో నా యజమానుడు పంపించాడు, నా యజమానుడి కొరకు ఒక అమ్మాయిని అనుగ్రహించి, ఏ అమ్మాయి అయితే వచ్చి ఇక్కడ నీకును నీ ఒంటికి కూడా దామిస్తుందో ఆ అమ్మాయిని ఒక ప్రార్థన పూర్వకంగా ఎలియాజరు ఆ బావి దగ్గర ప్రార్థన చేశాడు. యాకోబుకి అసలు ఆ విషయాలే లేవు. యెహోవా దేవుడు కానీ మనం ఈ చాప్టర్లో ఎక్కడా చూడం. తన అంత స్కీమ్స్ అన్నమాట. తనకంటే గొప్పడు లాబాను స్కీమ్ ఇంకా గొప్పది. సో యాకోబు ఏమనుకున్నాడు అనమాట, నాకు రాహేలు వస్తే నా జీవితం ఆనంద గణపతి కానీ ఉదయం అయ్యేటట్టుకి లే. మన జీవితాల్లో కూడా చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటాయి. ఎందుకంటే నాకు ఇది జరిగితే నా జీవితంలో ఇంకా తరించిపోద్ది అనుకుంటాం ఒక్కొక్కసారి. కానీ అది ఉదయం అయ్యేటప్పటికి అది అది నేను అనుకున్నది కాదు, నిరాశ. ఎందుకని ఆయన దృష్టి ఎక్కడ ఉండాలి? యాక్చువల్గా వాగ్దానం చేసిన దేవుని మీద ఉండాలి, ఆయన ప్రేమ దేవుని మీద ఉండాలా. కానీ అది తీసుకొచ్చి డైరెక్ట్గా రాహేలు కనిపెట్టాడు. దేవుని స్థానంలో ఏమున్నా కూడా నిరాశే. అది కన్నులకు ఇంపుగా ఉండొచ్చు, కానీ యాకోబు ఏం చేశాడంటే దేవుని స్థానంలో తనకి నిరాశే కుదిరింది. సో మొదటిది ఏంటనమాట, యాకోబు దేవుని స్థానంలో రాహేలుని పెట్టుకున్నాడు, తనకి నిరాశే మిగిలింది. జబ్బుకడు, ఎవరు తనని లెక్క చేయరు. సో రెండో పాయింట్ లేయా గురించి చూద్దాం. లేయా కూడా దేవుని స్థానంలో ఎవరిని పెట్టుకుంది? యాకోబుని పెట్టుకుంది. చూడండి 26 నుంచి చదువుతాం. అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చటం మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణం చేయము. నీవు ఇక 7 సంవత్సరములు నా కొలువు చేసిన ఎడల అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా యాకోబు అలాగూ చేసి ఆమె వారం సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను. సో అక్కడ వారం రోజులు జరుగుతుంది పెళ్ళి. వారం రోజులు అయిన తర్వాత సరే వారం రోజులు సంపూర్ణం చేయి, తర్వాత నీకు రాహేలుని ఇస్తాను. రాహేలుని ఇచ్చిన తర్వాత నువ్వు నాకు 7 సంవత్సరాలు మళ్ళీ కొలువ చెయ్యాలి. ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే రాహేలు గురించి ఒక 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 ఏంటది స్లేవ్ని ఏమంటారు? బానిస. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. లాబాను ఎక్కడైతే తన తండ్రిని అన్నని మోసం చేశాడో కానీ పరిస్థితుల్లో తనే పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ 7వ వారం సంపూర్తి అయిన తర్వాత రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు. మరియు లాబాను తన దాసియగు బిల్లాను తన కుమార్తెకు రాహేలుగా దాసిగా ఇచ్చాడు. యాకోబు రాహేలును మరియు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏళ్ళు కొలువు చేశాడు. పెళ్ళయింది, లేయా భార్యగా ఉంది, రాహేలు చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఎవరిని ప్రేమిస్తున్నాడు? రాహేలు ప్రేమిస్తున్నాడు. చూడండి లేయా యొక్క జీవితం. మోసపూరితంగా మ్యారేజ్ చేశారు, లేకపోతే అమ్మాయికి మ్యారేజ్ అవ్వదు. ఎవరు ఇష్టపడరు, ఎవరో చేసుకోరు, నిరాకరించబడింది. పెళ్ళైన తర్వాత యాకోబు కూడా ఎవరిని ప్రేమిస్తున్నాడు? రాహేలుని ప్రేమిస్తున్నాడు. కానీ
అనుకోవచ్చు, అనుకోవచ్చు, ఎందుకు నా జీవితం, అందరి చేత ద్వేషింపబడిన వాడును, ఎవరు నన్ను చూడలేదు, ఎవరు నన్ను హత్తుకొనట్లేదు, నా భర్త అయిన యాకోబైనా నన్ను హత్తుకుంటే బాగుండు అని అనుకుంది తన జీవితం. తన ఉద్దేశం ఏంటంటే యాకోబుని ఎలాగైనా, యాకోబు నన్ను ప్రేమించేటట్లు చేసుకుంటాను అని తన ఉద్దేశం. కానీ లేయా అందరినీ ద్వేషించడం వలన దేవుడు లేయాని ఆశీర్వదించాడు. చూడండి, ఆ దీన స్థితిని ఎవరు చూశారు? అందరూ కూడా నిరాకరించిన ఆమెను చూడండి 31లో, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై. రాహేలు అనుకుంది నాకేంటి, కానీ దీన స్థితిలో నిరాకరింపబడి తృణీకరింపబడి ఒక నిరాశగా తన జీవితం అందరికీ ఉండిపోయింది. కానీ దేవుని దృష్టిలో ఆమె ప్రత్యేకించబడింది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచింది. చూడండి, లేయాని దేవుడు గుర్తించాడు. మన దీన స్థితిలో మనం అనుకుంటా, నేను అందరి చేత విడువబడ్డాను, ద్వేషింపబడ్డాను, కనీసం నా భర్త నన్ను ప్రేమిస్తే బాగుండు అన్న ప్రదేశంలో సమయంలో ఎవరు దర్శించారు? యెహోవా దేవుడు దర్శించారు. లేయా గర్భవతి 32 లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేనను పేరు పెట్టాడు. చూడండి, బహుశా వీళ్ళకి యెహోవా గురించి తెలియదు, ఎందుకంటే లాబాను ఫ్యామిలీస్ అంతా కూడా అంజులే. కానీ యాకోబు వచ్చిన తర్వాత బహుశా చెప్పుండొచ్చు, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఇస్సాకుకు వాగ్దానం చేశాడు, నేను కూడా వస్తున్నప్పుడు యెహోవా నాకు వాగ్దానం చేశాడు, నన్ను ఆశీర్వదిస్తానన్నాడు నా సంత. బహుశా వీళ్ళకి చెప్పుండొచ్చు. అందుకనే యెహోవా నా శ్రమను, నేను శ్రమలో ఉన్నాను, ఎందుకు ద్వేషింపబడుతున్నాను అందరి చేత, కానీ యెహోవా నా శ్రమను చూచాడు. ఎవరు చూశారండి? యెహోవా నా శ్రమను చూచాడు. కాబట్టి యెహోవా నా శ్రమ చూచాడు అని ఏం పేరు పెట్టింది? రూబేను అని పేరు పెట్టింది. కానీ అక్కడ ఏమంటుంది చూడండి, గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుందంట. నా పెనిమిటి కొరకు నేను కుమారుని కన్నా ఇప్పుడన్నా నా పెనిమిటి నన్ను, తనకి ఏంటన్నమాట ఉద్దేశం, ఏదో రకంగా బిడ్డల కనైనా భర్త ప్రేమని. రెండో చూడండి, ఆమె గర్భవతి 33 కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు. చూడండి, మొదటేమో నా శ్రమలో యెహోవా నన్ను గుర్తించాడు, రెండోది నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతనికి కూడా నాకు దయచేసి అనుకొని సిమ్యోను అని పేరు పెట్టాను. ఇప్పుడైనా నా భర్తకి నా ఎడల ద్వేషం పోద్దేమో, ఇప్పుడైనా నా భర్తకి ద్వేషం పోద్దేమో అనుకుంది. మూడో చూడండి, ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనును, అతనికి 3 కుమారులు కట్టిన అనుకునేందుచేత అతనికి లేవి, తనకి ఎవరు హత్తుకునేవాళ్ళు లేరు, కౌగిలించుకునేవారు లేరు, భర్త ఉన్నాడు కానీ వేరే వాళ్ళని ప్రేమిస్తాడు. కానీ దేవుడు నన్ను దర్శించాడు, దీన్ని బట్టైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకుంది. అని ఏమేమి పేరు పెట్టింది? లేవి అని పేరు పెట్టింది కదా. లేయా తిరస్కరింపబడింది, జబ్బు కళ్ళు, ఎవరు తను పట్టించుకోలేదు, భర్త ప్రేమ లేదు కదా. దీనస్థితి, ఆ దీనస్థితిలో దేవుడు ఆమెను దర్శించి 3 కుమారులు ఇచ్చాడు. ఏంటండి, ఇక్కడేమో పెద్ద కుమార్తెని దేవుడు దర్శించాడు, యాకోబు ఏశావులోనేమో పెద్ద కుమారుని కాకుండా
యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇదేంటి? అది దేవుని చిత్తం. దేవుడు ఆయన చిత్త ప్రకారము. అంతేగాని పెద్దోళ్ళు కదా, మరి యాకోబుని ఎందుకు? ఇక్కడ అసలు ఎవరిని పిల్లలు ఇది ఎవరు రావాలి, అందంగా ఎవరున్నారు, రాహేలు ఉన్నారు, గబగబా పిల్లలు ఎవరికి పుట్టాలా? కానీ దేవుని కార్యాలు మనం అనుకునేటట్టు ఉంటాయి. కానీ చూడండి, ఇక్కడ నాలుగోదిగా బహుశా విరిగిన హృదయాలు గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించు. అలా దేవుడు లేయాని దర్శించాడు. 35వ వచనం చూడండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కని. ఈసారి చూడండి, ఈసారి డిఫరెంట్గా ఉంది. యాకోబుని గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి యెహోవాను స్తుతి. చూడండి, 30 చదవండి ఎవరన్నా. గర్భవతి కుమారుని కని అనుకొని. చూడండి, ఈసారి దేవుడు తను దర్శించాడు, హృదయాన్ని మార్చాడు. నా హృదయంలో యాకోబు కాదు, ఎవరుండాలి? దేవుడు ఉండాలి. కాబట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తాను. కాబట్టి ఆయనకి ఏం పేరు పెట్టింది? యూదా అని పేరు పెట్టింది. ఫినిష్. అక్కడి నుంచి మొత్తం బైబిల్ స్టోరీ మారిపోయింది. ఎప్పుడైతే తన హృదయంలో వేరే వాళ్ళని పెట్టుకుని దేవుణ్ణి కాకుండా ఉందో, తన నిరాశ, ఎవరో హత్తుకుంటారు, ఎవరో నన్ను గుర్తిస్తారు, ఎవరో నా వైపు చూస్తారు అనుకుంది. అవన్నీ మర్చిపోయి ఎప్పుడైతే యెహోవాను స్తుతించడం పెట్టిందో, యెహోవాను హృదయంలో చేర్చుకుందో, యూదా పుట్టాడు. యూదా గోత్రపు ఎవరండి? యెహోవా, యేసు ప్రభు. యూదా, దావీదు, యేసు ప్రభు. రక్షణ వచ్చింది ఎప్పుడైతే తన జీవితంలో దేవునికి స్థానం ఇచ్చిందో. మారిపోయింది, కథ మారిపోయింది. ఇంకా నేను కుమారుని కనవసరంలే, కుమారుని కని నా భర్త యొక్క ప్రేమను పొందవసరం లేదు, ఎందుకంటే దేవుడు నాకున్నాడు, యెహోవా నాకున్నాడు. అంటే మనం ఏదో చేసి జనాల్ని నన్ను ప్రేమిస్తారనుకుంటున్నాం. కానీ ఇక్కడ చూడండి, లేయా ఏమంది? యెహోవాను స్తుతించి. ఎప్పుడైతే యెహోవాను స్తుతించిందో గొప్ప కార్యం జరిగింది. దేవుని స్థానంలో యాకోబు ఉండేవాడు. 4వ కుమారుడు పుట్టేటప్పటికి ఏమైపోయింది? దేవుని స్థానంలో యెహోవా దేవుడు వచ్చాడు. నేను పిల్లల్ని కని భర్తను ప్రేమ పొందాలనుకుంది, కానీ ఇప్పుడు పర్వాలేదు. దేవునికే నా ఆరాధన, ఆయనే నా సర్వం, ఆయనే నా ఆనందం, నా సంతోషం, నా ప్రేమ. ప్రకటన 5:5 అంటారు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం, యేసు ప్రభు. యూదా గోత్రం నుంచి వస్తాను. సో మొదటి పాయింట్ ఏంటి? యాకోబు దేవుని స్థానంలో ఎవరు పెట్టుకున్నాడు? రాహేలు పెట్టుకున్నాడు. రెండోది లేయా దేవుని స్థానంలో ఎవరిని ఉంచుకుంది? యాకోబుని ఉంచుకుంది. కానీ ఎప్పుడైతే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచి దేవుని స్తుతించడం మొదలుపెట్టిందో, దేవుని తన హృదయంలో చేర్చుకుందో, లోకరక్షకుడు యూదా కదండి. మన హృదయంలో ఎవరున్నారు? మన హృదయంలో ఎవరుంటే ఉదయాన్నే లేచి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాయి ఎక్కువ. బహుశా లేయాలాగా ఇదిగో నన్ను ఎవరు పట్టించుకోలేవు, ఎవరు ఒక్కళ్ళైనా నన్ను పట్టించుకుంటారేమో అని వాళ్ళ గురించి మనం తాపత్రయపడతా ఉంటాం. ఎవరి గురించో కానీ నిరాశ ఎవరు హత్తుకోలేదు. హత్తుకున్న వాడిని మానేసి చాలా తిప్పలు పడింది. కానీ 4వ బిడ్డ పుట్టినప్పుడు తనకి హృదయంలో వెలుగు కలిగింది. మన హృదయంలో ఎవరున్నారు? క్రీస్తు ప్రభువా,
క్రీస్తు కనుక లేకపోతే మన హృదయాల్లో నిరాశే. నువ్వు క్రీస్తులో కనుక ఆనందించకపోతే కనుక నీ జీవితంలో నీకు నిరాశే. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, లేయాలా, ఇదిగో అందరూ నన్ను తిడతారు, నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు, నన్ను తృణీకరిస్తారు, నన్ను లెక్క చేయరు, నా దగ్గర అందం లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు అని ఒకవేళ నిరాశగా ఉన్నావా, ఇదిగో లేయా జీవితం మనముంది. దేవుని స్తుతించడం మొదలుపెట్టుకుంది, దేవుని హృదయంలో చేర్చుకుంది, తన జీవితం మారింది, తనకు ఆనందం కలిగింది. ఇంకా పిల్లలు పుట్టిన పర్వాలేదు, దేవుడు నాకు ఉన్నాడు. పిల్లలు పుట్టి నేను మన భర్తకు ఆనందం తీసుకొచ్చి ఆ భర్తను పొందుకుందారనుకున్నాను, కానీ నాకు పర్వాలేదు. దేవుడు నా జీవితంలో, యేసుక్రీస్తు నీ జీవితంలో, నా జీవితంలో. మూడో పాయింట్ చెప్పి ముగించుకుందాము. నా స్థానంలో క్రీస్తు. నా స్థానంలో క్రీస్తు. చూడండి, లేయా స్థితిని చూసి తృణీకరించబడింది ఆయన, కానీ దేవుడు ఆయన్ని కనికరించాడు. మన జీవితంలో కూడా మనం తృణీకరించబడిన వారు, పాపులము. ఒక్కొక్కసారి మన మీద మనకే అసహ్యం వేస్తుంది. ఎందుకు ఇంత నేను దిగజారిపోయాను, నా జీవితంలో ఎందుకు నేను దేవుని కాక ఎదుగుతున్నాను అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు నీకోసం నా కోసం వచ్చి మనం పొందవలసిన మన స్థానంలో ఆయన మరి చనిపోయి మనం జీవించవలసిన మంచి నీతికల జీవితాన్ని ఆయన జీవించాడు. మనం పొందవలసిన పాపాన్ని, శిక్షను ఆయన పొంది నీ స్థానంలో, నా స్థానంలో క్రీస్తు శిలువలో చనిపోయాడు. సో ఇప్పుడు మనం క్రీస్తుని హృదయంలో చేర్చుకుందామా, అయితే వేరే విషయాలు హృదయం నింపుకున్నామా? చూసాం మనం. యాకోబు రాహేలైన ఆనందం అనుకున్నాడు, తెల్లారితేపటికి నిరాశ. లేయా నా భర్తే నా ప్రేమ అనుకుంది, కానీ యెహోవా తన ఆనందమని దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం మొదలుపెట్టింది. బహుశా రాహేలు నేను అందగత్తిని కదా అనుకోవచ్చు కదండి. ఏ శరీరం, కొరింథీ 1:27 అంటాడు చూడండి, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు 1 కొరింథీ లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, ఎండికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు ఉన్నాడు. ఒకవేళ నువ్వు అతిశయము దేంట్లో అన్నా పడుతున్నావేమో, రాహేల్లాగా. ఒకవేళ లేయలాగా దీన స్థితిలో ఎన్నిక లేని స్థితిలో, తృణీకరింపబడిన స్థితిలో ఉన్నావేమో, అలాంటి వారిని దేవుడు క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అలాంటి వారి కోసమే క్రీస్తు లోకానికి వచ్చాడు. క్రీస్తే నా నీతి, నీ నీతి. క్రీస్తే మన పరిశుద్ధత, క్రీస్తే మన విమోచకుడు. క్రీస్తులో సంతోషము, సమాధానము, సాటిస్ఫాక్షన్. మరి అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన